గైస్ వాట్సాప్ వెల్కమ్ టు ఎస్ ఎక్స్ట్రీమ్ గేమర్ అండ్ ఈరోజు మనమైతే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. అండ్ ఈ మైన్క్రాఫ్ట్లో ఈరోజు మనమైతే స్టార్టప్ బేస్ అయితే తయారైతే చేయబోతున్నాం అనమాట. అంటే ఇది ఒక ట్యుటోరియల్ లాగా. అండ్ ఫస్ట్ అయితే మనం ఫస్ట్ పర్సన్ వ్యూకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఫస్ట్ పర్సన్ వ్యూకి అయితే వచ్చేసినాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాబుల్ స్టోన్ అయితే తీసుకోవాలి. అండ్ మనమైతే 3x3 ఏరియాని అయితే తయారు చేయాలన్నమాట. చూపిస్తా, ఇవన్నీ సేమ్ 3x3. అండ్ ఇంకా 3x3 స్పేస్లో మనమైతే ఈ కాబుల్ స్టోన్ అయితే మొత్తం ప్లేస్ చేయాలి. అండ్ ఇప్పుడు పైకి లేచి ఇవ్వండి, ఇక్కడ 3 బ్లాక్స్ హైట్ అయితే మనం లేపాలి మొత్తం సైడ్లకి. 1 2 3. అండ్ ఇక్కడ 3 బ్లాక్స్ లేపిన తర్వాత మళ్ళీ ఇట్లా 1 2 3 1 2 3. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మనం మిడిల్లో వచ్చేసి ఇట్లా వదిలేయాలి. దాని తర్వాత మళ్ళీ 1 2 3 ఇట్లా. అంటే అక్కడ విండో మనము ఏమంటారు గ్లాస్ అయితే పెడతాం అనమాట అక్కడ. ఇంకా మొత్తం ఇట్లా ఫిల్అప్ చేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫిల్అప్ చేసేద్దాం. ఇది మొత్తం ఈ పార్ట్ మాత్రం మనం డోర్కి అయితే వదిలేద్దాం. ఇప్పుడు నేను బ్లాక్ ప్లేస్ చేసిన దగ్గర వదిలేసిన తర్వాత ఇంకా ఇక్కడ ప్లేస్ చేయాలి 1 2 3. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసి కాబుల్ స్టోన్ కింద కూడా ప్లేస్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ గ్రాస్ అంత లుక్ ఉండదు. ఇట్లా. అండ్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర కాబుల్ స్టోన్ స్టేర్స్ అయితే తీసుకొని ఇలా సైడ్కి అయితే పెడదాం అనమాట. ఇట్లా పెట్టిన తర్వాత అండ్ ఇక్కడ మనం ఈ బ్లాక్ పెట్టి ఇక్కడ ఇది పెట్టాలన్నమాట, లీవ్స్ మొత్తం. ఇంకా లీవ్స్తో కవరప్ చేసేద్దాం ఇట్లా. అండ్ షేడర్స్ అయితే పెడదాం మనము. ఇవ్వండి, ఇట్లా కవరప్ చేసినాం కదా ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఈ స్ప్రూస్ ట్రాప్ డోర్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత దీని మీద ఇట్లా పెట్టి ఇలా ప్లేస్ చేయండి. దాని మీద ప్లేస్ చేసి మళ్ళీ దాన్ని అట్లా ఓపెన్ చేస్తున్నట్టు అలా చేసిన తర్వాత మళ్ళీ ఇటు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఓక్ ప్లాంక్స్ తీసుకొని ఈ ఇందాక 3x3 ఉంది కదా, దానిపైన మనకు మళ్ళీ 3x3 వస్తుంది. ఆ 3x3లో మనం ఈసారి ప్లాంక్స్ పెట్టాలన్నమాట. ఇలా ప్లాంక్స్ పెట్టేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా రాంగ్ ప్లేస్ అండి. అండ్ అప్పుడు స్ట్రిప్డ్ ఓక్ లాగ్ తీసుకొని ఇలా 1 2 3 ఇది కూడా 3 బ్లాక్స్ హైట్ లేపాలి. 1 2 3 1 2. అండ్ ఇప్పుడు ఇలా స్ట్రిప్డ్ స్ట్రిప్డ్ ఓక్ లాగ్ పెట్టిన తర్వాత గ్లాస్ అయితే తీసుకోవాలి. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ వైట్ కలర్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే మనకి క్లియర్ గ్లాస్ అనేది తెలియట్లేదు. అక్కడ గ్లాస్ ఉందని తెలియట్లేదు. సో అందుకని వైట్ గ్లాస్ అయితే పెడుతున్నాను ఇక్కడ నేను. మీ ఇష్టం ఇది. మీరు దీనికి ఏమని క్లియర్ గ్లాస్ కూడా పెట్టవచ్చు, ఇలా కలర్స్ కాకపోయినా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి డోర్కి అయితే మనం ఇక్కడ పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత అండ్ ఇక్కడ అప్ అవుతుందిగా, ఈ రూఫ్ని అయితే మొత్తం స్ప్రూస్ ట్రాప్ డోర్స్ అయితే మనం కవరప్ చేసేద్దాం. అలా రూఫ్ అయితే అట్లా పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా రూఫ్ పెట్టేసినాం కదా. అండ్ ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఎక్స్టీరియర్ అయితే చూద్దాం. ఎక్స్టీరియర్ కావాల్సిన వస్తువులు అయితే ఇప్పుడు నేనైతే ఇక్కడ మన హడ్లు అయితే చూపిస్తా. ఎంట్రన్స్కి అయితే నేనైతే పెట్టినా. ఇదిగోండి బ్యారెల్ ఉంది కదా, మనం ఇట్లా బ్యారెల్ని అయితే ఇట్లా పెట్టేద్దాం. దాని తర్వాత ఈ స్ప్రూస్ ఫెన్స్ని వచ్చేసి ఇట్లా పెట్టేద్దాం. ఇలా పెట్టిన తర్వాత అండ్ మనకి ఇది ఇక్కడ రావాలి. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి గైస్, ఇట్లయితే వస్తుంది. ఇంకా ఇదే మన ఫైనల్ అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ల్యాంతర్న్స్ తీసుకొచ్చి ఇట్లా పెట్టేద్దాం ఈ కార్నర్స్కి, పైన రూఫ్ మీద. అండ్ ఇక్కడ కూడా అయితే పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి అది ఓపెన్ అయింది, క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఒకటి
అండ్ ఇక్కడ ఒకటి, ఇది మన ఎక్స్టీరియర్ లుక్ అయితే. అండ్ ఇప్పుడు ఇంటీరియర్లోకి అయితే వెళ్దాం. దానికి కావాల్సిన అంటే ఫస్ట్ అయితే ఇంటీరియర్లోకి వెళ్ళి పెట్టేద్దాం. ఈ ల్యాంతన్ అయితే సెంటర్లో పెడదాము. సెంటర్లో వెళ్తే మనం నడవలేము కాబట్టి అటు ఒకటి ఉంచడమే బెటర్. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే చెస్ట్లో అయితే తీసుకుందాం. అంటే కింద గ్రౌండ్ ఏరియా మొత్తం చెస్ట్ అనమాట మనకి. ఇవన్నీ చెస్ట్ ఉంది కదా, ఇంకా చెస్ట్లోనైతే ఇట్లా పెట్టేద్దాం. అండ్ ఇక్కడ సింగిల్ వస్తుంది అనమాట మనకి చెస్ట్లో. ఇక చెస్ట్లో ఇట్లా వస్తుంది అనమాట ఇంకా మనకి చెస్ట్ ఏరియా. అండ్ ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి అండ్ ఇప్పుడు ఇది మన స్టార్టర్ బేస్. అంటే మనం ఏమేమి పెడదామంటే ఫస్ట్ ఒక బెడ్ అయితే నేను చూపిస్తా. పైకి కావాల్సిన వస్తువులు అయితే ఫస్ట్ అయితే తీసేసుకుందాం. గైస్ మనమైతే పైకి ఏమేమి కావాలి వస్తువులన్నీ తీసేసుకుందాం. అండ్ ఫస్ట్ మనం బెడ్ అయితే ఇలా ప్లేస్ చేద్దాం. ఈ అంటే ఆ బెడ్ని అలా ప్లేస్ చేసిన తర్వాత బ్యారెల్ ఏదైతే ఉందో ఇలా పెడదాం. ఇలా పెట్టిన తర్వాత అండ్ ఇప్పుడు ఇక్కడ పోస్టర్ పెట్టాలి కాబట్టి, అంటే ఇక్కడ మనకి 1 బ్లాక్ హైట్ అయితే సరిపోతుంది కాబట్టి పెడదాం. ఇది వద్దు, ఇక ఇది ఓకే. అండ్ ఇప్పుడు దీని మీద వచ్చేసి మనం ల్యాంతన్ అయితే పెట్టినాం కదా. అండ్ ఇప్పుడు ఈ ఐటమ్ ఫ్రేమ్ని అయితే తీసుకొని ఇక్కడ పెట్టి అండ్ దీని మీద క్లాక్ అయితే పెడదాం. అండ్ ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి మనం దాని మీద బుక్ షెల్ఫ్ అయితే పెడదాం అనమాట. బుక్ షెల్ఫ్ అయితే తీసుకున్నాం. అండ్ ఇలా డెకరేషన్ పర్పస్కి అయితే ఇలా బుక్ షెల్ఫ్ అయితే మనం పైన పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మన బెడ్ అయితే రెడీ అయింది. అండ్ ఇప్పుడు మనం కూర్చోవాలి కాబట్టి ఇప్పుడు సీటింగ్ ఏరియా అయితే పెడుతున్నాం. ఇవన్నీ దాని మీద ప్రెషర్ ప్లేట్ అయితే పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు ఈ ఏదైతే స్ప్రూస్ స్టేర్స్ ఉందో ఇలా పెట్టేద్దాం అనమాట. అయిపోయింది. ఇక ఇంటీరియర్ లుక్ అయితే ఇంకా ఇది. అండ్ ఒకసారి బయటికి వెళ్ళి అయితే చూసొద్దాం. ఇదిగోండి గైస్, ఇదే మన స్టార్టర్ బేస్ అయితే ఎట్లుందో చూడండి. అండ్ ఈ బేస్ అయితే మనం మినిమం ఒక 5 minutesలో అయితే చేసేసినాం అనమాట. ఇలాంటి ఈజియెస్ట్ బేస్ అయితే మనం ఇంకా చాలా అయితే చేద్దాం. అండ్ ఇది మన ఫస్ట్ వీడియో అనమాట. అంటే ఈ సర్వైవల్ స్టార్టర్ బేసెస్ అయితే తయారు చేయడంలో. అండ్ ఇంకా మీకు మంచి వీడియోలు అయితే తెస్తా. అండ్ నేనైతే మోడ్ వీడియోస్ కూడా పెడుతున్నా, అవి కూడా చూడండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు అయితే సీ యూ లేటర్.